హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 20 days అబవ్ అయిపోయింది కదండి. ఏంటంటే ఇంట్లో మా వారికి ఫీవర్గా ఉంది, అలాగే చిన్న పాపకు కూడా జ్వరంగా ఉంది. రోజు అలా చేసుకోవడంతోనే అయిపోతుంది అనమాట. తెలుసు కదా, 3 పిల్లలని చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో క్లాసులు ప్లాన్ చేశాను, ఏదో చెబుదాం అనుకుంటున్నాను, కానీ అసలు అవ్వట్లేదండి. చాలా కష్టంగా ఉంటుంది అనమాట. వీడియోస్ తీసుకోవడం, పెట్టడం చాలా కష్టం అయిపోతుంది. సో అందుకని చెప్పి ఎప్పుడు ఏది వీలైతే ఆ వీడియో పెట్టేస్తానండి, అది ఫాలో అయిపోండి. నేను కూడా ఏమి చేయలేను అనమాట. చిన్న పాపతో ఈ వీడియోస్ చేసుకోవడం అనేది నాకైతే చాలా అసలు టైము ఉండటం లేదు. ఇంటి పనులు ఇవి అయ్యి ఇంకా ఇవి కూడా అంటే చాలా నీరసం కూడా వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఎప్పుడు ఏది వీలైతే అది పెట్టేస్తాను, కొంచెం ఫాలో అయిపోండి ఆ వీడియోస్. ఓకే, ఈరోజు నేను మీకు కమీజ్ కటింగ్ చెప్తానండి, బాడీ మెజర్మెంట్స్ తోటి. సో ఏంటంటే కమీజ్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది డ్రెస్ మెటీరియల్. నేను ఏంటంటే డ్రెస్ మెటీరియల్లో వచ్చి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేశాను. చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద మనం ప్యాటర్న్ అనేది డ్రా చేసుకుందాం. ఎప్పుడైనా సరే మీరు డ్రెస్ మెటీరియల్ మీద మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది అసలు వైపు, అంటే మనం వేసుకున్న తర్వాత పైకి కనిపించేది ఇది లోపల పక్కన కదా, లోపల వైపునే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఇలాగా సమానంగా ఫోల్డ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డ్రెస్, మీరు కమీజ్, మీ టాప్ ఏదైతే ఉందో అది ఎంత పొడవు పెట్టుకోవాలనుకుంటున్నారు. నేను ఇక్కడ ఒక పిక్ చూపిస్తున్నాను చూడండి. సో పొడవు అనేది మీ ఇష్టం. నేనైతే ఈ పొడవు ఎంత ఉందో అంత పొడవు కూడా పెట్టేయాలనుకుంటున్నాను. సో పొడవు అనేది ఫుల్ మార్కింగ్ అనమాట. ఇక్కడ నేను మార్క్ చేస్తుంది ఏంటంటే 41 inches పొడవు కావాలి. సో 41 inches పొడవు మనం మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ కింద బ్యాక్ సైడ్ కాబట్టి ఫోల్డింగ్ కోసం ఒక 1 inch ఎక్స్ట్రా అనేది మనం మార్క్ చేసుకోవాలి కదా. సో 1 inch ఇలాగ మార్క్ చేయండి కింద నుంచి. ఇది మనం ఫోల్డింగ్ చేసేస్తాం ఈ క్లాత్ని. మార్కింగ్ చేసుకున్నా సరే ఖర్చులు అనేవి మనం మర్చిపోకూడదు. ఓకేనా, ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి అసలు పొడవు మనం మార్క్ చేసుకోవాలి. ఎంత? 41. ఓకేనా, 41 inches పొడవు ఇక్కడికి వచ్చింది. సో ఈ పై పార్ట్ ఏదైతే ఉందో అది మనకి షోల్డర్ ఖర్చుకి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది టాప్ హైయెస్ట్ పాయింట్, అది బాటమ్ లైన్ కదా. సో ఈ ప్లేస్లో మధ్యలో మనం ఏం చేసుకోవాలంటే జస్ట్ ఒక 3 lines అనేవి మనకి ఎక్కడ డ్రా చేసుకోవాలి అనేది తెలిస్తే మీరు ఈజీగా కమీజ్ కటింగ్ అనేది చేసేయగలుగుతారండి. అవే లైన్స్ అంటే, ఒకటి ఛాతీ చుట్టుకొలతని ఎలా మార్క్ చేసుకో, అంటే ఛాతీ పొడవు. ఆ 3 lines ఏంటంటే ఇక్కడ నేను పిక్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లైన్ భుజము నుండి ఛాతీ. ఓకే, భుజము నుండి ఛాతీ అంటే మీ భుజం దగ్గర నుంచి ఛాతీకి ఎంత పొడవు ఉందో కొలుచుకోండి. ఆ పాయింట్ని మనం ఇక్కడ మార్క్ చేస్తాం. ఓకేనా అండి. భుజము నుంచి ఛాతీ అనేది మీరు చూసుకోండి టేప్ తోటి. ఎందుకంటే యాక్చువల్గా మనకి బండ గుర్తులు ఉన్నాయి, కానీ అందరి బాడీస్ ఒకలా ఉండవు. అందరి శరీరాలు అంటే హైట్ అది ఒకలా ఉండదు కదా. ఒక్కొక్కళ్ళు హైట్గా ఉంటారు, ఒక్కొక్కళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఏంటంటే నార్మల్ మీడియంగా ఉంటారు. సో వీళ్ళందరి శరీర కొలతలు అనేవి ఒకలా ఉండవు. బండ గుర్తు ఏంటి అంటే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ చెస్ట్ లైన్కి ఈ పైనుంచి 7 inches దగ్గర ఒక పాయింట్, 7 table ఫాలో అవ్వమని చెప్తుంటారు. సో 7 inches దగ్గర ఒక పాయింట్, 7 into 2 14. ఇక్కడ వేస్ట్ లైన్ అనేది మనం పాయింట్ మార్క్ చేసుకోవచ్చు వేస్ట్ లైన్కి. అలాగే 7 3s are 21 కాబట్టి ఇక్కడ హిప్ లైన్ అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. ఇవి మీడియంగా ఉండే వాళ్ళకి సరిపోతాయి. హైట్ ఎక్కువ తక్కువ అయినప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు, కొంచెం పెంచుకోవచ్చు, అలా అనమాట. సో అలా కాకుండా డైరెక్ట్ బాడీ మెజర్మెంట్ నుంచే తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ఫస్ట్ భుజము నుంచి ఛాతీ ఎంత ఉందో కొలుచుకోండి. ఆ పాయింట్ని ఇక్కడ మనం ఏదైతే హైట్ కింద నుంచి పైకి లెంత్ చూసుకొని ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ ఛాతీ పాయింట్ ఎంత వచ్చిందో మార్క్ చేయండి. నేనైతే 7 inches దగ్గర ఈ ఛాతీ కోసం ఒక పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను. మీరు భుజం నుంచి ఛాతీ వరకు ఎంత పొడవు ఉందో చూసుకుని అక్కడ పాయింట్ పెట్టుకోండి. అక్కడ ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి.
మార్కింగ్స్ అనేవి లోపల పక్కనే చేయమని ఎందుకు చెప్తాము అంటే, ఇప్పుడు చూడండి నేను ఈ చాక్ పీస్ తోటి ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నాను కదా. ఇది ఫ్రంట్ సైడ్, మనం కుట్టుకున్న తర్వాత కూడా ఫ్రంట్ సైడ్ వేసుకుంటే కనుక బయటికి మార్కింగ్స్ కనిపిస్తాయి, అందుకనే లోపల పక్కన చేసుకోండి అని చెప్తారు అనమాట. ఓకేనా, ఇది చెస్ట్ లైన్. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, పైన ఈ భుజం దగ్గర నుంచి మీ నడుముకి ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఈ భుజం పాయింట్ నుంచి ఆ పాయింట్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. నేను 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాం. నెక్స్ట్ భుజము నుంచి హిప్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. మీరు మీ బాడీని బట్టి భుజం నుంచి హిప్కి ఎంత ఉందో పొడవు నేను ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నట్టుగా కొలుచుకొని పెట్టుకోండి. ఎక్కడైతే మనం పాయింట్ మార్క్ చేసామో ఇక్కడ నుంచి సేమ్ అదే పాయింట్ని నేను ఇంకొకటి మార్క్ చేస్తాను, ఎందుకంటే స్ట్రైట్ లైన్ వంకరలు లేకుండా రావడం కోసం. ఒక పాయింట్ ఇక్కడ పెట్టి ఒక పాయింట్ కొంచెం కిందకి పెట్టాను అనుకోండి, క్రాస్ వెళ్ళిపోద్ది కదా, అందుకని వంకరలు లేకుండా ఉండడం కోసం ఇంకో పాయింట్ మార్క్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది ఛాతీ లైన్ మనం డ్రా చేసాం, నడుము లైను, హిప్ లైను, అలాగే ఈ కింద ఉన్నది మనకి బాటమ్ లైన్. యాక్చువల్గా ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి వెడల్పు విషయంలో వస్తే దీని నుంచి దీనికి ఒక 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ తేడా ఉంటుంది. మళ్ళీ దీని నుంచి దీనికి 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ తేడా ఉంటుంది ఎవరి బాడీకి అయినా అన్నమాట. సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చెస్ట్ మెజర్మెంట్ ఉంది కదా. సో చెస్ట్ లైన్ దగ్గర మీరు ఫస్ట్ పాయింట్ ఎక్కడ మార్క్ చేయాలో నేను చెప్తాను చూడండి. చెస్ట్ మీ ఛాతీ చుట్టుకొలత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిక్. ఛాతీ చుట్టుకొలత ఎంత ఉందో టేప్తో కొలుచుకోండి. కొలుచుకొని డివైడెడ్ బై 4. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ చేస్తున్న మెజర్మెంట్ ఛాతీ చుట్టుకొలత 38 అనమాట. 38ని 4తో డివైడ్ చేయాలి, చేస్తే 9.5 వచ్చింది. ఓకేనా అండి. సో ఆ 9.5కి ప్లస్ 1.5 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకొని ఈ లైన్ మీద మార్క్ చేయాలన్నమాట. 9.5 ప్లస్ 1.5 అంటే 11 ఇంచెస్. ఈ 11 ఇంచెస్ని మనం దీని మీద మార్క్ చేసుకోవాలి. మీరు మీ ఛాతీ చుట్టుకొలత ఎంత వచ్చినా సరే డివైడెడ్ బై 4 చేసుకోండి, వచ్చిన దానికి 1.5 యాడ్ చేసుకోండి. ఓకే, 11 ఇంచెస్. 11. యాక్చువల్గా ఇది లైనింగ్ లేకుండా కుడుతున్నానండి డ్రెస్. ఈ క్లాత్ మందంగా ఉంది కాబట్టి దానికి లైనింగ్ అవసరం లేదు. లైనింగ్ లేకుండా మనం కుట్టేటప్పుడు ఏంటంటే, ఈ బట్టలు మనం ఉతికిన తర్వాత సింక్ అయిపోతుంది కదా క్లాత్. సో దగ్గరికి అయిపోతుంది, వెంటనే ఒంటికి పట్టేస్తుందేమో అనే డౌట్ మీకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఛాతీ లైన్ అయితే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ వేస్ట్ లైన్. వేస్ట్ నడుము చుట్టుకొలత చూడండి. నడుము చుట్టుకొలతని ఇలా మెజర్ చేసుకోండి. నడుము చుట్టుకొలత డివైడెడ్ బై 4. ఓకే, ఇక్కడ నడుము చుట్టుకొలత 37 అండి. 37 డివైడెడ్ బై 4 చేస్తే 9.25 వచ్చింది. అయితే నడుముకి 1.5 వరకు మనం కలుపుకోని అవసరం లేదు. 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు కలుపుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, అది మీ ఇష్టం. నేను ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 9.25కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 10.25 కదా, ఆ పాయింట్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. నడుము చుట్టుకొలత డివైడెడ్ బై 4 చేసి 1 ఇంచ్ అనేది మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఈ పాయింట్ అనేది అది. నెక్స్ట్ హిప్ చుట్టుకొలత. హిప్ చుట్టుకొలత డివైడెడ్ బై 4. ఏదైనా సరే డివైడెడ్ బై 4 ఎందుకు చేస్తామంటే, ఇది ఫోల్డ్లో ఉంది కదండి క్లాత్, ఇవి 2 భాగాలు. ఇది వెనక భాగం మాత్రమే, ముందు భాగానికి ఒక 2 భాగాలు ఉంటాయి కదా, 4 భాగాలు కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తాం అనమాట. ఓకేనా, హిప్ ఇక్కడ 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ డివైడెడ్ బై 4 అంటే 10 కదా. 10 ప్లస్ 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎంత వచ్చినా కానీ మీ హిప్ చుట్టుకొలత డివైడెడ్ బై 4 చేసుకోండి. ఇక్కడ 40 కాబట్టి డివైడెడ్ బై 4 అంటే 10 కదా. 10కి 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. హిప్ దగ్గర పట్టేయకుండా కొంచెం లూజ్ ఉండాలనుకునేటప్పుడు 2 ఇంచెస్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 10 ప్లస్ 2 12 ఇంచెస్ని నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ మెజర్మెంట్ అయితే మనం మార్క్ చేసామో సేమ్ మెజర్మెంట్ని ఈ బాటమ్ లైన్ మీద మనం మార్క్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఈ కింద పార్ట్ వెడల్పు కావాలి అంటే ఒక 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు కలుపుకోండి మీకు కావాలంటే, లేదంటే అవసరం లేదు. ఈ సేమ్ మెజర్మెంట్ని నేను కింద మార్క్ చేసేస్తున్నాను 12 ఇంచెస్.
అదే 12 ఇంచెస్ని ఇక్కడ నేను మార్క్ చేసేస్తున్నాను. వెడల్పు కావాలంటే పెంచుకోండి, ఏముంది ఇది స్ట్రైట్గా రాకుండా కొంచెం పక్కకు వస్తుంది అనమాట. ఓకేనా, 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు పెంచుకోండి, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏవైతే పాయింట్స్ అనేవి మార్క్ చేసామో అవి ఫస్ట్ కలిపేద్దాం. ఓకేనా, సో మనకి బాడీ పార్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి మనం సైడ్ ఖర్చు యాడ్ చేసుకోవాలి కదండి. కింద ఖర్చు యాడ్ చేస్తాం కాబట్టి కింద సంగతి ఇంకా మర్చిపోండి, సైడ్ ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హిప్ లైన్ నుంచి ఈ బాటమ్ లైన్కి ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ మనకి కట్స్ వస్తాయి కదా, కట్స్ వచ్చే చోట 1 ఇంచ్ ఖర్చు సరిపోతుంది. ఓకే, 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేయండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కదండి స్ప్లిట్స్ కుట్టే చోట, సో క్లాత్ ఎక్కువ ఉంటే మనం ఏదైతే ఫోల్డ్ చేసి కుడతామో అది కూడా వెడల్పు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, అంత అందంగా ఉండదు. ఓకే, 1 ఇంచ్ ఖర్చు అనేది సరిపోతుంది. ఓకేనా, 1 ఇంచ్. సో ఈ బాడీ పార్ట్, ఈ నడుం పార్ట్, ఈ చెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు మీకు ఎంత ఖర్చు కావాలో పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ పెడుతున్నానండి, మీరు చూసుకొని మీకు కావాలంటే పెంచుకోండి. 1.5 కలిపేద్దాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్. ఓకే, సో కంప్లీట్గా ఈ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్కి వస్తాం. పై పార్ట్ మెడ, అలాగే భుజం, చంక, అంతే కదండి. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, మీ ఛాతీ చుట్టుకొలత ఉంటుంది కదా, ఛాతీ చుట్టుకొలత డివైడెడ్ బై 6 చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇక్కడ 38 అండి ఛాతీ, సో 38 డివైడెడ్ బై 6 చేస్తే 6.3 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, ఆ 6.3 ఇంచెస్ని ఒకవేళ మీ ఛాతీ చుట్టుకొలత 36 అనుకోండి, డివైడెడ్ బై 6 చేయండి, 6 వస్తుంది. ఇంకా తక్కువైనా సరే డివైడెడ్ బై 6, ఏ మెజర్మెంట్ అయినా కావచ్చు, డివైడెడ్ బై 6 చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 6.3 వచ్చింది కదా, ఆ 6.3ని ఇక్కడ మనం కింద నుంచి పొడవుకి ఇక్కడ మార్కింగ్ చేసాం కదండి, ఇక్కడ నుంచి ఆ 6.3ని ఇలాగా ఒక పాయింట్ అనేది పెట్టుకోండి. ఓకేనా, పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి కిందకి 6.3 దగ్గర ఇంకొక పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 6.3 ఉందో లేదో చూసుకోండి, సమానంగా ఉండాలన్నమాట. ఓకేనా, కొంచెం ముందుకెళ్ళింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 6.3 మార్క్ చేసాము. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాయింట్ అనేది పెట్టుకోండి, సేమ్ వెడల్పులో ఉండాలి కాబట్టి వంకరలు లేకుండా. ఇక్కడి నుంచి కిందకి 6.3 ఒకటే మెజర్మెంట్. నేను మీకు చెప్తున్నాను, భుజానికి, మెడకి, భుజం వెడల్పుకి, అలాగే చంక డౌన్కి కూడా ఈ చెస్ట్ రౌండ్ బై 6 ఏదైతే మనం చేసామో అది సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ నేను ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. డ్రా చేసి మనం చక్క తీసుకోవాలంటే ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా పొడవులో ఇంకొక పాయింట్ అనేది మార్క్ చేద్దాం, డ్రా చేద్దాం. ఓకేనా, చేసిన తర్వాత ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ 1.5 ఇంచ్ వరకు కూడా మనం క్రాస్లో ఒక పాయింట్ అనేది తీసుకోవచ్చు. అలా పెట్టుకొని ఆర్మ్ కర్వ్స్ ఉంటాయండి, బెటర్ ఆర్మ్ కర్వ్ యూజ్ చేయండి. చేత్తో గీసేదానికంటే కూడా దీంతో షేప్ అనేది బాగా వస్తుంది. ఇది అవైలబుల్గా లేకపోతే లేని పరిస్థితుల్లో చేతులతో గీసుకోండి. ఓకేనా, ఇలా పెట్టండి. ఓకేనా, ఆ షేప్ని బట్టి మనం స్కేల్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇలా చూడండి, ఇలాగ షేప్ అనేది గీసుకోవాలి. నేను 1.5 దగ్గర పెడితే పాయింట్ కొంచెం పైకి వచ్చింది కదా, మరి చక్క షేప్ కొంచెం కిందకు వచ్చింది ఏంటంటే పర్వాలేదు, షేప్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా
అది పర్వాలేదండి, ఓకేనా. షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో అది మాత్రం చూసుకోండి. సో చంక పని అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఖర్చుల్ని ఈ చంక దానికి ఇలాగ కలిపేసేయాలి. ఓకే, కలిపేసుకున్న తర్వాత సో మెడకి 32 ఇంచెస్ నుంచి 36 ఇంచెస్ ఛాతీ ఉందనుకోండి, మీకు 2.5 ఇంచెస్ మెడ వెడల్పు అనేది మార్క్ చేసుకోండి, సరిపోతుంది. 36 ఇంచెస్ దాటి చెస్ట్ ఉంటే మీకు 2.7 ఇంచెస్ పెట్టుకోండి. మీరు 2.5 ఇంచెస్ పెట్టి మార్క్ చేస్తే కుట్టేటప్పటికి ఇంకొక పావించి మనకి నెక్ ఖర్చులోకి పోతుంది కాబట్టి 2.7కి వెళ్ళిపోతుంది. అదే 2.7 ఇంచ్ మార్క్ చేశారనుకోండి, ఇంకొక పావించు అంటే మనకి కుట్టేటప్పటికి వెళ్ళిపోతుంది కాబట్టి 3 ఇంచెస్కి వెళ్ళిపోతుంది. అలా అనమాట. మీరు పెట్టడమే వెడల్పు పెడితే ఏంటంటే భుజాలు అయ్యి జారిపోతాయి. యాక్చువల్గా మనకి డ్రెస్సుల్లో భుజాలు జారిపోయే ప్రాబ్లం ఎక్కువ రాదు, కానీ బ్లౌజులు అవి కుట్టేటప్పుడు బ్లౌజ్ మెడ అనేది కిందకు ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు వెడల్పు ఎక్కువ పెట్టేసుకోవడంలో భుజాలు అవి జారిపోతాయి. సో అలా కాకుండా చూసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే 2.7 ఇంచెస్ని మెడ ఖర్చు కింద మార్క్ చేశారు. ఇది 38 ఇంచెస్ చెస్ట్ కదా, సో 36 ఇంచెస్ 32 నుంచి 36 ఎవరికైతే ఉంటుందో 2.5 పెట్టుకోండి. 32 బిలో చెస్ట్ అనుకోండి 2.2 పెట్టుకోండి. మీరు కుట్టుకునేటప్పటికి 2.5 వస్తుంది. ఓకేనా. ఓకే, నేను 2.7 పెట్టాను. ఇక్కడ 7 పెట్టి 2.7 అయితే నేను ఇక్కడ మార్క్ చేశాను. అదే 2.7. ఇప్పుడు మనకి మెడ లోతు, మీకు బ్యాక్ నెక్ లోతు ఎంత కావాలనేది టేప్ పెట్టి మెజర్మెంట్ చూసుకోండి. నార్మల్గా మనకి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఫ్రంట్ ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది, కిందకి దిగితే లేదంటే. సో అది ఎవరిష్టం వాళ్ళది. మీకు ఇంకా డీప్ నెక్ కావాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం కిందకి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఓకే, నేను ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నెక్కి. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ లోతు 6 ఇంచెస్ మార్క్ చేసి ఇప్పుడు ఈ మెడ వెడల్పు ఎంత పెట్టాం 2.7 కదా, అదే 2.7 ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడికి ఇది మార్క్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పాయింట్ అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 2.7 ఇంచెస్ పెట్టాను కదండి, ఒక పావించ్ యాడ్ చేసుకుంటూ 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ మీరు పాయింట్ పెట్టుకుంటే మెడ వెడల్పు బాగా వస్తుంది అనమాట. మెడ షేప్ అనేది బాగా వస్తుంది మీకు. సో ఇక్కడ మనం ఒక బాక్స్ అనేది గీసుకుందాం. తీసుకొని మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకోండి, ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి. అది ఫ్రంట్ అవ్వచ్చు, బ్యాక్ అవ్వచ్చు. యాక్చువల్గా బ్యాక్ ఎక్కువ మోడల్స్ అయితే పెట్టుకోం కదా, సో మోడల్స్ పెట్టుకుంటానంటే మీ ఇష్టం. నేనైతే రౌండ్ నెక్ అనేది డ్రా చేసేస్తున్నాను. ఓకేనా. జస్ట్ ఇది ఒక 1/2 ఇంచ్ క్రాస్ అండి, అంతే. ఇక్కడ మనం ఏ షేప్ అయినా సరే ఇందులోనే డ్రా చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడికి నెక్ పని అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ 3.5 ఇంచెస్ షోల్డర్ ఉంది. నార్మల్గా అయితే ఈ చంకకి మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. చెప్తాను చూడండి. 1/2 ఇంచ్ చంకకి ఎప్పుడు కూడా మనకి 1/2 ఇంచ్ ఖర్చు అండి. ఒక్క నిమిషం. మనకి పొడవు ఇదే కదా, అసలు పొడవు ఇక్కడ దాకా ఉంది. ఓకేనా. అసలు పొడవు ఇదే. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఏంటంటే మనకి భుజం ఖర్చు. భుజానికి ఎప్పుడు కూడా 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు మనం పెట్టుకోవచ్చు. సో ఈ పైన ఏదైతే ఉందో అది ఇక్కడ ఖర్చు అండి. ఓకేనా. సో మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చంకకి మనం ఖర్చు యాడ్ చేసుకోవాలి. చంకకి ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం అనమాట. సో చంకకి ఖర్చు యాడ్ చేసుకుంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్లో పాయింట్ అనేది ఇలా మార్క్ చేసుకుంటూ చంక షేప్ ఎలా అయితే ఉందో అలాగ పాయింట్ అనేది మార్క్ చేసుకుంటూ ఓకేనా, ఇక్కడ దాకా కూడా మార్క్ చేసుకుంటూ ఇలా గీసుకోవాలి. అయితే నేను మీకు ఇది చెప్పడం కోసం నేను ఇది డ్రా చేశానండి. మీకు కావాలంటే గీసుకోండి. ఇక్కడ నాకు అది అవసరం లేదు, నేను డైరెక్ట్గా ఈ లైనే కట్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ 3.5 ఇంచెస్ షోల్డర్ వెడల్పు వచ్చింది. సో అందులో 1/2 ఇంచ్ చంక ఖర్చుకు పోయినా 3 ఇంచెస్ షోల్డర్ అనేది నాకు సరిపోతుంది. ఓకేనా. సో మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే మాత్రం ఒక 1/2 ఇంచ్ చంకకి యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే
మెడ పని అయిపోయింది, భుజం పని అయిపోయింది, చంక పని అయిపోయింది. ఖర్చులు యాడ్ చేసేసాం భుజానికి, చంకకి, సైడ్ బాడీ పార్ట్స్ కూడా ఖర్చులే యాడ్ చేస్తాం. సో కంప్లీట్గా మనకి కమీజ్ కటింగ్ అయితే మనం ఇలా చేసుకుంటామండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి మనం స్లీవ్ కటింగ్ కూడా చేసేద్దాం. ఇక్కడ బ్యాక్ చంక, సారీ, ఇప్పుడు చూడండి ఇది బాడీ ఖర్చు కదా, అలాగే ఇది భుజం ఖర్చు. ఈ భుజం ఖర్చు, ఈ బాడీ ఖర్చు తీసేసి చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఓకే, 9.7 ఇంచెస్ ఉందండి. ఓకేనా. ఈ ఖర్చులు తీసేసి పక్కన పెట్టేసి, ఖర్చు కాకుండా ఈ మధ్యలో షేప్ ఎంతైతే ఉందో నేను చూడమని చెప్పాను. సో అది ఇక్కడ 9.7 ఉంది. మీరు మీ చంక ఎంతైతే వచ్చిందో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కట్ చేసేద్దాం. ఓకేనండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ పార్ట్ ఏదైతే ఉందో మిగిలిన పార్ట్ ఇక్కడ మనం స్లీవ్స్ అనేవి కట్ చేద్దాం. అయితే నవ్య గ్యాలరీ అని నాది ఇంకొక ఛానల్ ఉందండి. యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్, అలాగే మోడల్స్ కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఒక టై అండ్ డై అవ్వచ్చు, లేదంటే స్టిచ్చింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫాలో అవ్వండి ఆ ఛానల్ కూడా. ఓకేనా. దీన్ని ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. ఓకే, ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మన స్లీవ్స్ సరిపడా, ఒక డ్రెస్లో మీరు 3/4 కుట్టుకోవాలి, లేదంటే ఫుల్ స్లీవ్స్ కుట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఉన్న క్లాత్ సరిపోదండి. ఇప్పుడు ఇంతే క్లాత్ కదా మనకు మిగిలింది. ఈ క్లాత్లో మీరు 3/4 ఫుల్ స్లీవ్స్ ఎలా కుట్టుకుంటారు కదా, సో అలాగ మీకు హ్యాండ్స్ కావాలంటే ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి. మనకి డ్రెస్ మెటీరియల్లో ఇచ్చే క్లాత్ ప్రకారం మనకి ఫుల్ స్లీవ్స్ అయ్యి అయితే రావు. సో ఈ పొడవులోనే ఇక్కడ హ్యాండ్ అనేది నేను కట్ చేసుకోవాలి. సో చూడండి, ఇవి 2, మనకి 2 హ్యాండ్స్ కదా కావాలి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్లో పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను స్లీవ్ కటింగ్ కరెక్ట్గా వివరించాను కదండి ఇంతకుముందు, మీరు అది చూస్ చేసేసుకోవచ్చు. డ్రెస్ నుంచి మనం స్లీవ్ కటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ కింద ఒక లైన్ గీసుకోండి. క్లాత్ లెవెల్గా ఉండాలి కదా. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి కదా మనం. దానికోసం 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. సో 1 ఇంచ్ ఖర్చు అయితే అవసరం లేదు, కొట్టుకోగలిగితే మీరు 1/2 ఇంచ్ ఖర్చు చక్కగా సరిపోతుంది. నేనైతే 1/2 ఇంచ్ పెడుతున్నాను ఫోల్డింగ్ కోసం. చిన్న ఫోల్డింగ్ వేస్తానండి నేను, మీకు కొంచెం వెడల్పు కావాలంటే మీరు 1 ఇంచ్ పెట్టుకోండి. ఓకేనా. ఇది ఫోల్డింగ్ కింద. ఈ లైన్ ఎందుకు గీసానంటే ఇది కరెక్ట్గా లెవెల్గా లేదు, క్లాత్ని లెవెల్ కోసం ఒక లైన్ అనేది గీసాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్లో ఒక పాయింట్ అనేది మార్క్ చేసి ఒక లైన్ గీసాను. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంత కావాలో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను 6.5 ఇంచెస్, యాక్చువల్గా చేతి పొడవు 6 ఇంచెస్ అండి. మనకి చంక ఖర్చు 1/2 ఇంచ్ అయినప్పుడు ఈ చేతికి కూడా ఖర్చు మనం 1/2 ఇంచే పెట్టుకోవాలి. సో కాబట్టి దానికి ఒక 0.5 ఎక్స్ట్రా కలుపుకొని 6.5 ఇంచెస్ దగ్గర నేను పాయింట్ అనేది మార్క్ చేస్తాను. ఓకేనా. అదే 6.5 ఇంచెస్ దగ్గర ఇంకొక పాయింట్ మార్క్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. ఇది ఎవరికైనా సరిపోతుందండి. మీరు ఏ పొడవు అంటే మీరు 3/4 స్లీవ్స్ తీసుకున్నా, ఫుల్ స్లీవ్స్ కుట్టుకోవాలనుకున్నా కూడా అసలు లెంత్ నుంచి పైనుంచి కిందకి 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఇంచెస్ పాయింట్ నేను ఇక్కడ ఇంకొకటి మార్క్ చేస్తున్నాను, వంకర లేకుండా స్ట్రైట్ రావడం కోసం. ఇప్పుడు ఈ పాయింట్ మనం ఏదైతే మార్క్ చేసామో ఇక్కడ నేను ఇందాక మీకు చంక బ్యాక్ రౌండ్, భుజం ఖర్చు, బాడీ ఖర్చు వదిలేసి మధ్యలో కొలుచుకోమన్నాను కదండి. ఎంత 9.7 వచ్చింది. ఆ 9.7లో 1/4 ఇంచ్ కట్ చేసేసి 9.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే
సో ఆ వెడల్పు అనేది మీకు ఎంత వచ్చినా కానీ పావించు మైనస్ చేసుకుని ఈ పాయింట్ ఏదైతే మనం మార్క్ చేసామో ఇక్కడ మనం ఆ పాయింట్ని స్ట్రైట్గా మార్క్ చేయాలన్నమాట. 9.7 వచ్చింది కాబట్టి పావించు మైనస్ చేసి నేను 9.5 దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే, అది. సో ఇప్పుడు ఈ పాయింట్ని మనం స్కేల్తో స్ట్రైట్గా కలిపేయాలి. ఓకేనా అండి, కలిపేయండి. కలిపేసిన తర్వాత దీన్ని ఇలా ఉంచండి ఫస్ట్. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మీ చేతి లూజ్ అంటే చేతి పొడవు ఇదైనప్పుడు ఆ పొడవు దగ్గర లూజ్ అనేది మనం కొలుచుకుంటాం కదా, చేతి లూజ్ అనేది దీని మీద మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ పిక్ చూపిస్తున్నాను చూడండి, దాన్ని మనం చేతి లూజ్ అంటాము. చేతి లూజ్ ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇది 6.5 ఇంచెస్ చేతి లూజు. ఓకేనా, ఈ పాయింట్ని మనం కలిపేయాలి. ఓకే, కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ జోలికి రండి. ఈ లైన్ ఎంత ఉంది? 10 ఇంచెస్ ఉంది. ఓకే, 10 ఇంచెస్ ఉంటే ఓకే 10 ఇంచెస్ ఉంటే 10లో సగం ఎంత? 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేయాలి. సెంటర్ అన్నమాట ఇది. సో మీకు ఎంతైనా ఉండనివ్వండి, సెంటర్ పాయింట్ మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ ఎంత? అదొక పాయింట్. ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ ఎంత? అదొక పాయింట్. ఓకేనా, సో ఇది 5 కదండి, 2.5 దీని సెంటరు. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి, సెంటరు 2.5. ఓకే, ఇప్పుడు చూడండి ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సంగతి మర్చిపోయి సెంటర్లో మనకి 3 పాయింట్స్ వచ్చినాయి కదా, ఈ ఫస్ట్ పాయింట్ పైన ఓకే ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే పావు ఇంచులో ఒక పాయింట్, హాఫ్ ఇంచులో ఇంకొక పాయింట్. ఓకేనా, ఇక్కడి నుంచి స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడి నుంచి పావు ఇంచులో ఒక పాయింట్, మళ్ళీ ఇక్కడి నుంచి హాఫ్ ఇంచులో ఇంకొక పాయింట్ మార్క్ చేసుకోవాలి. 2 పాయింట్స్. సెకండ్ పాయింట్ పైన హాఫ్ ఇంచులో ఒక పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచులో ఒక పాయింట్ పైకి. ఈ థర్డ్ పాయింట్ కింద పావు ఇంచులో ఇంకొక పాయింట్. ఈ మీరు పెట్టే పాయింట్స్ ఏంటంటే మనకి క్రాస్లోనే పెట్టాలి, స్ట్రైట్గా పెట్టకూడదు అనమాట. ఓకేనండి, క్రాస్ స్ట్రైట్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఇలా పెట్టాను, ఇలా చూడండి, ఇలా పెట్టాను. అలా కాకుండా ఇలా స్ట్రైట్ పెట్టకూడదు, మీరు క్రాసే పెట్టుకోవాలి. మీకు ఈ పాయింట్స్ పెట్టుకోవడం కన్ఫ్యూజింగ్గా ఉంది, తెలియలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇవైతే కంపల్సరీ మనం పైన ఏదైతే పావు ఇంచు, హాఫ్ ఇంచు మళ్ళీ కింద పావు ఇంచు పెట్టామో అవి కంపల్సరీ మనం పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ ఎలా చేసుకున్నా సరే. ఈ పాయింట్స్ కూడా మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఈ హైయెస్ట్ పాయింట్ని, ఈ పాయింట్ ఉంది కదా దీని మీదకి మీరు ఇలా తీసుకొచ్చి క్లాత్ని ఒకసారి క్లాత్ని ఇలా అనండి అని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి ఇలాగా. ఓకేనా, చేత్తో క్లాత్ కానీ మీకు అది మీరు చెప్పిన మాట విన్నట్టుగా మొగ్గలేస్తుంది అనుకోండి, ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేయండి. ఇక్కడ చూడండి 3 లైన్స్ పడినాయి, ఫోల్డింగ్స్ అనేవి 3 లైన్స్ పడినాయి. ఎక్కడైతే లైన్స్ పడినాయో నేను అక్కడే మార్కింగ్ చేశాను కదా టేప్తో కొలిచి. మీరు టేప్తో కొలుచుకోలేకపోతే మీరు మార్కింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి వచ్చిన లైన్స్ దగ్గర ఈ మార్కింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో ట్రై చేయండి అది. ఓకే, ఇప్పుడు కర్వ్స్ అనేవి మనం గీయాలి. ఎలా గీయాలి? బ్యాక్ కర్వ్ గీద్దాం ఫస్ట్. ఈ పై నుంచి ఈ పై పాయింట్ నుంచి ఇలాగ దీనికి కలిపేయాలి. మీరు చేత్తో గీసుకోండి, చేత్తో గీసుకోలేకపోతే కర్వ్స్ అనేది యూజ్ చేయండి. చూడండి నేను చేత్తో గీసేస్తాను చూడండి. ఇలా అన్నమాట, ఇలా దానికి కలిపేయాలి అంతే. ఇప్పుడు సెకండ్, ఇది బ్యాక్ కర్వ్ అండి. ఓకేనా, ఇది బ్యాక్ కర్వ్. ఫ్రంట్ కర్వ్ గీయాలి. ఫ్రంట్ కర్వ్ కూడా ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతుంది, బట్ అది ఇక్కడ నుంచి ఈ సెకండ్ పాయింట్ ఏదైతే పెట్టామో దాన్ని టచ్ చేస్తూ ఈ సెంటర్ లైన్ పాయింట్ని ఇలా అన్నమాట, ఈ సెంటర్ లైన్ని టచ్ చేస్తూ
కింద పెట్టాం కదా, ఈ పాయింట్ని టచ్ చేస్తూ ఈ లాస్ట్ పాయింట్కి కలపాలి. ఓకేనా అండి? ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్. ఇప్పుడు మనం ఇంకా దీనికి ఏం యాడ్ చేయాలంటే సైడ్ ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి కదా. సైడ్ ఖర్చు ఎప్పుడు కూడా బాడీకి ఎంత ఖర్చు అయితే యాడ్ చేసామో ఇదంత ఖర్చు యాడ్ చేయాలి. 1.5 యాడ్ చేసి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేయాలి. ఓకే, అయితే ఈ లైన్ కూడా ఏంటంటే మనం ఒక పావించు ఇలా జస్ట్ ఒక పావించు లోపలికి పెట్టుకొని, మరి అసలు మారితే ఖర్చు కూడా మారుతుంది కదా, దీన్ని ఇలా కొంచెం లోపలికి గీసుకోవడం వల్ల షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాం. ఓకే, కట్ చేసేద్దాం. ఎలా కట్ చేయాలి? ఫస్ట్ బ్యాక్ కర్వ్. ఈ ఖర్చుకి ఈ కర్వ్స్కి లింక్ పెట్టకండి. ఇది సపరేటు, ఇది సపరేట్. చాలా మంది ఏంటంటే ఈ లైన్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ కలిపేస్తారు. అసలు అది చాలా రాంగ్ అనమాట. స్లీవ్ ఓన్లీ మీకు ఇక్కడ వరకు అయిపోవాలి. అందుకనే ఖర్చు లాస్ట్లో యాడ్ చేశాను నేను. ఓకేనా? ముందు అది చేసుకుని తర్వాత ఖర్చు యాడ్ చేసుకోండి. ఖర్చు ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. సో ఇలాగా పై లైన్ ఫస్ట్ కట్ చేసేయాలి. ఓకేనా? కట్ చేసేయాలి. ఇది సైడ్ బాడీ కదా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మీకు సెంటర్ తెలియడం కోసం ఏంటంటే సెంటర్లో ఒక కట్ అనేది ఇచ్చుకోండి. సెంటర్ తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఫ్రంట్ కట్ అనేది ఇచ్చుకోవాలి. ఓపెన్ చేయకుండా కత్తిరించారనుకోండి, బ్యాక్ ఫ్రంట్ అనే ఉండదు, మొత్తం ఫ్రంటే ఉంటుంది అనమాట. ఇంకా ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఫోల్డ్ చేసి చూసుకుంటే కనుక చూడండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, 2 హ్యాండ్స్. అలాగే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ కూడా కటింగ్ చేసేద్దాం. డిజైన్స్ వచ్చినప్పుడు డిజైన్ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నెక్ షేప్ ఇచ్చాడు. ఈ నెక్ ఇంకొక పక్కన నెక్ ఒక దగ్గరికి వచ్చిందా లేదా, అటు ఇటుగా ఉందా, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ మనం ఏదైతే చేసామో దీన్ని తెచ్చుకొని దీని మీద పెట్టుకోవాలి. సో చూడండి, నాకు కావాల్సిన పొడవు కంటే డ్రెస్ అనేది పొడవు ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ పైనుంచి మార్చకుండా పైన యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టేసుకొని ఓకే అక్కడికి పెడతాను మేడం. బ్యాక్ 6 కదా, ఫ్రంట్ 5.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇక్కడ నేను నెక్ ఇంకా కట్ చేయటం లేదు. జస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి మాత్రం కట్ చేస్తాను. కట్ చేసి చంక మనం ఇలా కట్ చేయొచ్చు, కానీ మీకు తెలియాలి కదా చంక ఏంటంటే జస్ట్ నేను షేప్ అనేది డ్రా చేస్తాను. కట్ చేస్తాను. యాక్చువల్గా చంక ఇది, కానీ మనకి ఫ్రంట్ లోతు ఉంటుంది కదా, ఎక్కడంటే ఇప్పుడు ఇది ఎల్ షేప్ కదండి. ఓకేనా? ఎల్ షేప్ కదా, ఇది బ్యాక్ చంక. మనకి ఫ్రంట్ ఏంటంటే బ్యాక్ అంటే కొంచెం లోతు ఉంటుంది. అంటే ఎక్కడ ఈ పార్ట్, ఈ కర్వ్ ఏదైతే తిరిగిందో ఇక్కడ మనం లోతు అనేది కొంచెం ఇలాగా ఒక 1/4 ఇంచు. ఓకేనా? మళ్ళీ దీనికే కలిపేస్తాం. చాలామంది ఏంటంటే ఇక్కడ పాయింట్ నుంచి ఇక్కడికి 1/2 ఇంచులో పాయింట్ మార్క్ చేసుకొని 1/4 ఇంచులో కానీ ఇలా కలుపుతూ ఉంటారు. ఇలా కలిపినప్పుడు మీకు ఇది తగ్గుతుంది. తగ్గినా పర్వాలేదంటే అలా కలుపుకోండి. లేదు ఇక్కడ తేడా రాకూడదు మనకు అనుకున్నప్పుడు ఇక్కడి నుంచే మనం ఈ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేద్దాం. అలా కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ ఏంటంటే బ్యాక్ కంటే కూడా ఇది పొడవు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని నేను ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత కింద ఫినిషింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఇంత పొడవు ఎక్స్ట్రా ఉంది కదా,
అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని లెవెల్ చేసుకోవడానికి దీన్ని కొంచెం పైకి ఫ్రంట్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ ప్రకారం నేనేం చేస్తానంటే, మనం ఇందాక 2.7 పెట్టాం కదా మెడ వెడల్పు, ఇక్కడ నుంచి 2.7 దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేస్తాను. ఓకే, ఇది నెక్. ఈ నెక్ షేప్ నుంచి ఓకే అలా కలిపేసి నెక్ షేప్ అనేది కట్ చేసేస్తాం. అదన్నమాట. ఓకేనా? సో ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది స్లీవ్స్. ఇదండి కటింగ్. మరి మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్స్ చేస్తేనే నా వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్తాయి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.